రక్తం కావాలంటే ఇక వాట్సాప్ లో వెతకవలసిన అవసరం లేకుండా సులభతరంగా బాధితులకు రక్తదాన సేవలను అందిస్తున్నట్లు వైద్య యాప్ నిర్వాహకులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ మిను స్పందన, గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కార్తిక్ వాళ్ళు మాట్లాడుతూ యాక్సిడెంట్స్, ఆపరేషన్ లేదా ప్రసవ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు డోనర్ కోసం సోషల్ మీడియాలో వెతకడం చాలా కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా అరుదైన బ్లడ్ గ్రూప్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్య యాప్ లో బ్లడ్ కనెక్ట్ సేవలను ప్రారంభించారు. పేషెంట్ యాప్ లో బ్లడ్ గ్రూప్, అవసరమైన యూనిట్లతో బ్లడ్ రిక్వెస్ట్ అని పెట్టగానే అదే బ్లడ్ గ్రూప్ కు చెందిన రిజిస్టర్ అయిన డోనర్లకు సమాచారం వెళ్తుందన్నారు. స్పందించిన డోనర్ వివరాలను పేషెంట్లకు అందిస్తామన్నారు. బ్లడ్ కనెక్ట్ పేషెంట్లకు పూర్తిగా ఉచితంగా ఒక సామాజిక సేవగా అందిస్తున్నామన్నారు. వైద్యులో డాక్టర్ అపాయింట్మెంట్స్, డాక్టర్ స్క్రెచ్ తో పాటు హోమ్ హెల్త్ కేర్, ఫిజియోథెరపీ, నర్సింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్స్ మేనేజర్ డాక్టర్ మోనిష్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ వంశీ సల్లాలు కూడా పాల్గొన్నారు. మన ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం బ్లడ్ కనెక్ట్ అనే దాంట్లో ఒక ఫీచర్ని లాంచ్ చేస్తాం. దాంట్లో మనకు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు బ్లడ్ రిక్వెస్ట్ చేయాలన్నప్పుడు దాంట్లో రిక్వెస్ట్ చేస్తే మన దాంట్లో ఉన్న డోనర్స్తో మ్యాచ్ చేసి వెంటనే మనకు బ్లడ్ వాళ్ళకు కనెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా మనకు రక్తం అవసరం ఉన్న వాళ్ళు ఆ బ్లడ్ కనెక్ట్ ఫీచర్ని మనం యూజ్ చేసుకొని దాంట్లో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇండియా లైఫ్ సేవ్ చేసిన వాళ్ళని హెల్ప్ అవుతాం. అలాగే మన నిజామాబాద్లో ఉన్న డోనర్స్ అందరూ దాంట్లో లిస్ట్ చేస్తే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు మనకు వెంటనే మనం హెల్ప్ చేసే అవకాశం కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డెలివరీ ఉన్న పేషెంట్స్, సర్జరీకి వెళ్తున్న పేషెంట్స్, లేకపోతే యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కి ఈ ఫ్యూచర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మేము చాలామంది పేషెంట్స్కి ఆపరేషన్ చేసే టైంలో చాలామందికి రక్తం సరైన సమయంలో అందకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డ సందర్భాలు మేము చూసాం. దాంతో మాకు వచ్చిన ఆలోచన నుంచి ఈ డెవలప్ చేసిన ఈ ఫీచర్ పెట్టాను. కార్డియాలజిస్ట్, కో-ఫౌండర్ ఆఫ్ వైద్యో. సో మేము ఈ బ్లడ్ కనెక్ట్ అనే ఒక ఫీచర్ని వైద్యలో లాంచ్ చేసాం. చాలా మంది యూత్ బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, చాలా మంది పేషెంట్స్కి అవసరం ఉంటుంది. బట్ అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ లాగా పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ కరెక్ట్ బ్లడ్ గ్రూప్ డోనర్స్ మనకు దొరకడానికి. సో మేము మా యాప్లో ఏం చేసామంటే, మనకు ఎప్పుడైనా అవసరం ఉంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, 3 యూనిట్స్ కావాలి అని మా యాప్లో మీరు రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో అంటే నిజామాబాద్లో ఎవరైతే డోనర్స్గా ఏ పాజిటివ్ వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళు ఓకే అన్న బటన్ ప్రెస్ చేస్తే తిరిగి వీళ్ళకి వాళ్ళ నంబర్స్ షేర్ అవుతాయి. సో డోనర్స్ అండ్ రెసిపియన్స్ కనెక్ట్ అవుతారు. బ్లడ్ మనం డోనర్స్ని వెతుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఈ ఫీచర్ అంటే యాజ్ అ డాక్టర్ మేము ఇన్ని ఇయర్స్ నుంచి పేషెంట్స్ చాలా సఫర్ అవ్వడం దీనివల్ల చూసాం కాబట్టి ఈ ఫీచర్ అనేది ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండాలి మా యాప్ నుండి అని మేము ఒక సోషల్ కాజ్ కోసం డెవలప్ చేసాం. సో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డొనేట్ యువర్ బ్లడ్, ప్లీజ్ రిజిస్టర్ ఇన్ అవర్ యాప్. డోనర్గా రిజిస్టర్ అవ్వచ్చు, మీరు ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఏం ఛార్జ్ పడదు, జస్ట్ వీఆర్ కనెక్టింగ్ పీపుల్. whoever is in need can use this. ఇది బ్లడ్ క్యాంప్ నిర్వహించడం కాదు, పేషెంట్ ఇబ్బందిలో ఉంటారు బాగా, ఆ టైంలో బ్లడ్ కావాలన్నారు, మీరు వేరే వాళ్ళకి గ్యాప్ పంపించి వాళ్ళు వచ్చేటప్పుడు పేషెంట్ లేదు. అంటే ఇప్పుడు మనం మా చుట్టాలే ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, వెళ్ళాము హాస్పిటల్కి, ఈ పలానా బ్లడ్ గ్రూప్ కావాలి మాకు 3 ప్యాకెట్స్ అని చెప్పారు. ఇప్పుడు నేను 8 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి నిజామాబాద్లో, ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్కి తిరగాల్సి వస్తుంది. అసలు బ్లడ్ ఉందా లేదా, ఉన్నా కూడా వాళ్ళు కూడా డోనర్స్ని తీసుకురమ్మంట. ఆ డోనర్స్ని మనం ఎట్లా తెచ్చుకుంటాం ఇమీడియట్లీ, అక్కడ చాలా టైమ్స్ వేస్ట్ అయిపోతుంది. దానికన్నా ఇది కొంచెం ఫాస్టర్ మెథడ్ కదా. డోనర్ అవసరం ఉంది, డోనర్ కావాలి. మనం ఏం చేస్తున్నాము అంటే, మనం వాట్సాప్ గ్రూప్లలో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనకు ఫలానా బ్లడ్ కావాలి, ఫలానా ప్లేట్లెట్స్ కావాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం. సో ఆ రిక్వెస్ట్ అనేది మనకి ఇప్పుడు ప్లాట్ఫామ్లో పెడితే, ఈ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ రిజిస్టర్డ్ డోనర్స్ ఉంటారు. ఆ డోనర్స్ తోటి మనం మ్యాచ్ చేస్తాం. ఎప్పుడైతే డోనర్ రెడీగా ఉంటారో వాళ్ళిద్దరు ఖర్చు చేస్తే ఆ డోనర్ వచ్చి తనకు బ్లడ్ ఇస్తారు. సో మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మనం ప్లాట్ఫామ్ అవుతున్నాం.
ఇట్లా అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము అంటే డిఫరెంట్ కాలేజెస్లో కూడా ప్లాన్ చేసాము. సో వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా డోనర్స్గా రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేసుకుంటాం అన్నమాట. సో నంబర్ ఆఫ్ డోనర్స్ అట్లీస్ట్ మనకు ఒక 10,000 డోనర్స్ లిస్ట్ వచ్చింది అనుకోండి నిజామాబాద్లో, ఇట్ విల్ బి ఏ వెరీ హ్యూజ్ సోషల్ ఇంపాక్ట్ కదా. ఒక బ్లడ్ గ్రూప్ కావాలనుకున్నప్పుడు 10,000 మంది రిజిస్టర్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 2,000-3,000 పీపుల్ ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళైతే ఉంటారు. వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళ నంబర్స్ వీళ్ళకి షేర్ అవుతాయి. ఈజీ మీడియం అని. యాజ్ పీపుల్ కీప్ ఆన్ యూజింగ్ ఇట్, డోనర్స్ కీప్ ఆన్ రిజిస్టరింగ్, ఇట్ విల్ బికమ్ వెరీ బిగ్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు నిజామాబాద్ ఎన్ని బ్లడ్ బ్యాంక్ మీ దాంట్లో సార్ మనకు బ్లడ్ బ్యాంక్స్ రిజిస్టర్ కావు సార్, మనము బ్లడ్ డోనర్స్ లిస్ట్ అవుతారు, బ్లడ్ రిక్వెస్ట్ లిస్ట్ అవుతాయి. సో మనం ప్లాట్ఫామ్ లాగా కనెక్ట్ చేస్తాము. మేడం ఏం చెప్పారంటే ఒక బ్లడ్ కావాలంటే ఏ బ్లడ్ బ్యాంక్లో ఉందో బ్లడ్ తెలిస్తే వాళ్ళకి ఇమీడియట్గా డోనర్ పోయి అలా అక్కడికి మనం డోనర్స్ తీసుకెళ్ళాలి. బ్లడ్ బ్యాంక్ మనకు తెలియాలి, మీ దాంట్లో లిస్ట్ ఉండాలి కదా సార్ మనకి ఇప్పుడు అంటే యూజువల్ మన బ్లడ్ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు మనకి ఏ పాజిటివ్ కావాలనుకోండి సార్, ఏ పాజిటివ్ బ్లడ్ డోనర్ బ్లడ్ బ్యాంక్లో ఉన్నా లేకున్నా ఇప్పుడు తనది ఏ పాజిటివ్ ఉంటే తను యాక్సెప్ట్ చేస్తారనుకోండి, మనం వెళ్ళి ఏ బ్లడ్ బ్యాంక్లో డొనేషన్ చేసుకోవచ్చు. అక్కడ బ్లడ్ డోనర్ని తీసుకుంటాం, డోనర్ని కనుక్కుంటాం మనం దీంట్లో నుంచి. ఓకే సార్, నేను చెప్పిన దాని ప్రకారం నాదే ఒక ఏ పాజిటివ్ బ్లడ్ అయితే నేను వచ్చిన తర్వాత పోయి నేను బ్లడ్ బ్యాంక్లో వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి మినిమం 1.5 hours పట్టింది. అది ఎక్కడైనా పడుతుంది సార్ ఆ ప్రాసెస్. ఈ లోపల పేషెంట్కి బ్లడ్ అందదు. మామూలుగా మనం తీసుకున్నా కాబట్టి మీరు చెప్పినట్టుగా మీరు బ్లడ్ బ్యాంక్తో కూడా కనెక్ట్ అయ్యి బ్లడ్ బ్యాంక్ కూడా కనెక్ట్ అవ్వచ్చు డోనర్ కూడా సార్. మనకు ఆల్రెడీ డోనర్ ఇస్తారు, పేషెంట్ మీ వల్ల ఏం జరుగుతుందంటే ఒక మా యాప్ పేరు వైద్యో. మీరు ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ చేసుకోగానే బ్లడ్ డొనేషన్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు డోనర్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఎవరైనా పేషెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటారో మీకు సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు మీకు రిక్వెస్ట్ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డొనేట్ యూ కెన్. ఏ ఏరియాలో ఏ డాక్టర్స్ ఏ టైమింగ్లో అవైలబుల్ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎక్కువ టైం వేస్ట్ కాకుండా క్యూలో కూర్చోకుండా టైంకి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. దీంట్లో హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, లైక్ హోమ్ నర్సింగ్ కేర్, హోమ్ ఫిజియోథెరపీ, ఇవి కూడా ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీకు ఏది యూజ్ అవుతుందో అది యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లడ్ డోనర్స్ అనేది మేము ఇది కొత్తగా లాంచ్ చేసాము మొన్ననే ఇండిపెండెన్స్ డే రోజు. సో ఎక్కువ మంది నిజామాబాద్ ప్రజలు ఎవరైతే డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారో ప్లీజ్ మీరు డోనర్గా రిజిస్టర్ కండి. మీరు ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు.